హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్. ఈ రోజు నేను చేసే రెసిపీ వచ్చేసి వెన్నలా కరిగిపోయే గోదావరిల సంక్రాంతి స్పెషల్ కొబ్బరి పాకుండలు. ఈ రోజు ఈ వీడియో ఒకే పిండితో 2 రకాల పిండి వంటల రెసిపీ అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్ గా అయితే చూడండి. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను 2 పెద్ద గ్లాసులతో రేషన్ బియ్యాన్ని తీసుకుని నానపెట్టాను. మనం పాకుండలు చేయాలి అన్నప్పుడు ముందు రోజు నానపెట్టి చేసుకోవాలి. అంటే కనీసం 18 గంటలు నానాలి. అప్పుడే మనం చేసే పాకుండలు విరగకుండా గుల్లగా అయితే వస్తాయి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మనం 18 గంటలు నానపెట్టిన తర్వాత బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఇడ్లీ గిన్నెలో వేసి ఉంచాలి. మనకి బియ్యం ఇలా తడి పొడిగా ఉండాలి. చేమాయింపు ఆరకూడదు. నేను ఇక్కడ 2 పెద్ద గ్లాసులు అంటే 1/2 కేజీ బియ్యం తీసుకున్నాను కాబట్టి మిల్లికి అయితే ఇవ్వకుండా గ్రైండ్ అయితే చేసుకుంటున్నాను. మీరు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నట్టయితే మిల్లికి అయితే ఇచ్చేసేయండి. ఎందుకంటే మన బియ్య పిండి అనేది తడి ఆరకుండా మనం వెంటనే పాకుండలు అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం ఎక్కువ క్వాంటిటీ అయితే గ్రైండ్ చేసుకోవడానికి టైం తీసుకుంటుంది. ఈ లోపు మన పిండి అనేది ఆరిపోతుంది కాబట్టి మళ్ళీ మన పాకుండలు అనేది సరిగ్గా రాదు. ఇంట్లోనే గ్రైండ్ చేసుకున్నట్టయితే మన పిండిని జల్లీలో తప్పనిసరిగా వేసి మనం జల్లించుకోవాలి. అప్పుడే దాంట్లో ఏమైనా ఉండలు లాంటివి ఉన్నా పక్కకు తీసేసుకుని మన పిండి అయితే తడారకుండా తడి పొడిగా అయితే మనం ఉంచుకోవాలి. ఆ తడారకుండా నేను ఏ విధంగా అయితే పిండిని నొక్కి ఉంచుతున్నానో అలా మీరు కూడా నొక్కి పెట్టండి. అప్పుడే మన పిండి త్వరగా ఆరకుండా మన పాకుండలు క్రిస్పీగా విరగకుండా అయితే వస్తాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను 1/2 కేజీ బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి 1/2 కేజీ బెల్లాన్ని అయితే తీసుకున్నాను. మనకి బెల్లం కూడా ముద్ద బెల్లాన్ని అయితే తీసుకోండి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకుని మనం తీసుకున్న 1/2 కేజీ బెల్లాన్ని అందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకుని మనం దీన్ని పాకంలో అయితే పెట్టుకోవాలి. అరిసెలకి ఏ విధంగా అయితే పాకం పెట్టుకుంటామో అదే విధంగా ఇక్కడ మనకి పాకుండలకి కూడా అరిసెల పాకమే రావాలండి. ఇప్పుడు మనకి బెల్లం కరిగి పాకం దగ్గర పడుతుంది అన్నప్పుడు కొంచెం కొబ్బరి నేను తురుమునైతే వేసుకున్నాను. మీరు కావాలి అంటే కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకుని అది కూడా వేయించుకుని ఇక్కడ యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఇప్పుడు మనం అన్నీ వేసాక కొంచెం దగ్గర పడే వరకు మనం పాకాన్ని అయితే పెట్టుకోవాలి. ఇలా దగ్గర పడుతుండగా ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకొని కొంచెం ఆ పాకాన్ని అయితే వేసుకుంటూ చూసుకోండి. పాకాన్ని కొంచెం జెల్లీలా అయితే ఫామ్ అవ్వాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు పాకం వచ్చినట్టయితే మన పాకుండల పాకం అయితే పర్ఫెక్ట్ గా వచ్చినట్టే. ఇక్కడ నేను చెక్క గరిటెని అయితే తీసుకున్నాను కదా, ఇలాంటి గరిటె తీసుకున్నట్టయితే మనకు కలపడానికి స్ట్రాంగ్ గా గట్టిగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇందులో జల్లించి పెట్టుకున్న బియ్యం పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నాకు 1/2 కేజీ పిండి మొత్తం ఇందులో కరెక్ట్ గా సరిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసి లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టాలి. అప్పుడే మన పిండిలో ఉన్న వాటర్ ఆవిరయ్యి పిండి ముద్ద కొంచెం దగ్గర పడుతుంది. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టిన ఈ పిండి ముద్దని ఓపెన్ చేసి చూసినట్టయితే మీకు ఇలా కొంచెం దగ్గరగా అయితే వస్తుంది. ఈ పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఆ ముద్దని ఉండలా చుట్టుకున్నట్టయితే మనకి ఉండ నిలబడాలి, లేదంటే ఇంకొంచెం ఆరనివ్వండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి ముద్దని ఇలా ఉండలుగా అయితే చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన మొత్తం ముద్దని ఇలా ఉండలుగా అయితే చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత ఇప్పుడైతే బాండీ అయితే పెట్టుకుని మనం సరిపడా నూనె అయితే వేసుకోవాలి. అది బాగా వేడయ్యాక స్టవ్ సిమ్లో పెట్టి చుట్టుకున్న పాకుండ ఉండల్ని ఆయిల్లో వేసి వేయించాలి. వేసిన తర్వాత వెంటనే కదపకుండా కాసేపు వదిలినట్టు అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. అప్పుడు ఏదైనా గారెల పుల్ల కానీ అట్లు గరట కానీ యూస్ చేసి కొంచెం వాటిని కదపండి. మీరు ఉండలు కలర్ రాకుండా కదిపినట్టయితే విరిగిపోతాయని గుర్తుపెట్టుకోండి. మనకి పాకుండలు వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి, చల్లగా అయ్యాక అవి గట్టిగా అవుతాయి. ఇలా చుట్టుకున్న మొత్తం ఉండల్ని నూనెలో వేసుకుని మనం పాకుండలుగా అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు అదే పిండితో పొంగడాలు ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు నేను అదే పిండిలో కొంచెం ముద్దనైతే తీసుకుని అందులోనే కొంచెం వాటర్ వేసి లిక్విడ్ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకున్నాను. అందులో కొంచెం వంట సోడా కూడా వేసి కలిపి ఇప్పుడు
ఆ పిండిని ఇలా డొప్పగరిటతో వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని వేసుకోవాలి. పిండిని వేయగానే గరిటె పెట్టి కదపకుండా కాసేపు వదిలినట్టు అయితే మీకు పొంగడం పైకి తేలుతుంది. ఇప్పుడు అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసుకుంటే పాకుండల పిండితోనే పొంగడాలు కూడా సేమ్ టేస్ట్‌తో చాలా బాగా వస్తాయి. మీకు టైం లేనప్పుడు ఇలా ఈజీగా ఈ రెసిపీని అయితే చేసుకోవచ్చు. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే కొట్టండి. అప్పుడే నా నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్.